మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. అయ్యా ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు. అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందే శరణం అయ్యా. 2 ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా. ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా. ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు బుడ్డి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గచ్చింతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు బుడ్డే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వంతుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుంటుందని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. ఆయనకుంది ఇక్కడ 3 ఎకరాలండి. ఆయన చేసింది 12 ఎకరాలు. చెరువు మొత్తం 38 ఎకరాలు ఉంది. మొత్తంగా 20 ఎకరాలు లేకుండా చేసిండు. చేసి ఆడికి వచ్చి మళ్ళీ కొట్లని బండలు వేయటం, రాళ్ళు వేయటం, యూడకి ఎందుకు తీసారంటాం, అసలు మట్టి నీకు ఆడి తినటం, చర్ల మట్టి దొంగ అంటాం. 70 కుటుంబాలు ఉంటాయి సార్. 70 కుటుంబాలు ఆగ చేయాలని ఆయన ముడకలు మొత్తం మట్టి పోసి రాకుండా మనుషులు వస్తే దౌర్జన్యం చేస్తాడు. ఆయన కొన్ని 3 ఎకరాలు 13 ఎకరాలు చేసాడు. దానికి ఆ మట్టి తీసుకోకుండా వచ్చి అడ్డుపడతాడు. ఇది సార్ సొసైటీ చెరువు అండి. ఇప్పుడు అయింది 50 ఏళ్ళ కింద అయిందండి. సొసైటీ రిజిస్టర్ నెంబర్ 61. మీరు దయించి మీరు దీనికి అతి ఆమోదించాలని నేను బంధువులు పట్టుకొని మా 70 కుటుంబాలు ఆగవుతాయని ఒక్కడి గురించి మళ్ళీ ఆయనది కూడా మునకలు పోసి మా మీద దౌర్జన్యం చేస్తానండి. మేము కలెక్టర్ గారి దగ్గర పోదామని సార్ మీరు దయచేసి మా ఇలపాలు మీరు కొద్దిగా ఆలకిస్తారని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.